శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాదిరెడ్డి. ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది. ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు 25,000తో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీనం ఉన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా, మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు. రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు, కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు. అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు. వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద, కూల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది. తమకి తాము అప్రకటిత మేధావులను ప్రకటించుకుంటూ ఉంటారు. వారందరూ చెప్పిన మాట, ఆ 2 ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపే ఉంది. ఇప్పుడు తగిలేడు చూడండి, బొమ్మ ఆట ఆడిస్తాడు చూడండి. ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి, ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం. ఆహా ఓహో, ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు. గ్రామానికి, డివిజన్కి, కాలనీని దత్తత తీసుకుంటారు. 5 రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు. పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు. వారు మాట్లాడారు లేదో, కానీ వారి పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడారు. మరి ఆ గేమ్ చేంజర్ మరి 5 రోజుల్లో మార్చేయనా, ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పిన ఆయన పాపం ఓటమెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని, ఎంత దారుణం అంటే ఎన్నికల్లో చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో 2 జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం తెలుగుదేశం కూటమి అభ్యర్థిని కాబట్టి, దాంట్లో నేను తప్పట్టను. కానీ ఉచ్చ నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే. కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో, ఈ దేశంలో మీరు బాగా గమనించండి, జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చనీచాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళింట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రూరల్ ప్రజల మీద. నేనేమిటో రూరల్ ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కారుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు. కుట్రలు, కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటే అదే మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా.
అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతుడైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో. దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు. అయితే అది నా గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా, వజ్రాల కొండలైనా, బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు దాల్చమని అడుగుతున్నారంట.